మంత్రి నారాయణ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతికి సంబంధించిన కీలక విషయాలపై మాట్లాడారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీలోపు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో టెండర్లను తెరిచి కాంట్రాక్ట్ సంస్థలను ఎంపిక చేస్తున్నాం. 2 రోజుల్లో అథారిటీ అనుమతితో కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఎల్ఓఏలు ఇస్తాం. 2014-19 మధ్య ఖరారు చేసిన డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకు వెళ్లేందుకు 7.5 నెలల సమయం పట్టింది. అందుకే రాజధాని నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. జగన్ రైతులను గాలికి వదిలేసి 3 ముక్కల ఆటతో ఇబ్బందులు పెట్టారు. అమరావతిలో 4 ఎకరాల భూమి మిగిలి ఉంది. గత ప్రభుత్వం పోయేటప్పుడు 85 లక్షల టన్నుల చెత్త ఇచ్చేసిపోయింది. 85 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త లెగసీ. దాన్ని క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం. క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు అయితే రాబోయే అక్టోబర్ 2వ తేదీకి మొత్తం క్లీన్ చేయాలన్నారు. ఖచ్చితంగా వారి ఆదేశం ప్రకారం చేస్తాం. అయితే ఫ్యూచర్లో ఇలాంటి లెగసీ చెత్త పేరుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో 2014-19లో వేస్ట్ ఎనర్జీ ప్లాన్ చేసాం. నేను చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా అన్ని దేశాలు తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా మార్నింగ్ 5 to 10 నేను యాక్చువల్గా మున్సిపాలిటీస్కి వెళ్ళిపోయేవాడిని. అధికారులతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఎలా సిస్టమ్ ఉందని అక్కడ చూశాను. వాళ్ళు ఎన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. సింగపూర్లో 4 ఉన్నాయి. మన విశాఖపట్నం అంతా సింగపూర్. టోక్యోలో 50 డివిజన్లలో 50 ఉన్నాయి. 50 డివిజన్లు 50. ఈరోజు చైనాలో 1150 ఉన్నాయి. ఆ రోజు 2014-19లోనే మన ముఖ్యమంత్రి గారు 10 శాంక్షన్ చేశాడు ఆంధ్రప్రదేశ్కి. ప్రతి జిల్లాలో ఒకటి పెట్టమన్నారు. చిన్న జిల్లాలో అయినట్టు శ్రీకాకుళం, విజయనగరంలో ఒకటి, అట్లా 10 శాంక్షన్ చేసాం. 10 శాంక్షన్ చేసాం అప్పుడు. అయితే సైట్స్ కావాలి. సైట్స్ వచ్చే లోపల గవర్నమెంట్ పోయింది. అయితే విశాఖపట్నం సైట్ దొరకటం వల్ల అది టేకాఫ్ అయ్యి చాలా చక్కగా 1200 టన్నుల చెత్త రోజు దాంట్లో వేస్తున్నారు. బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అదేవిధంగా గుంటూరులో ప్రాజెక్ట్ అయిపోయింది. ఆ రోజు మేము స్టార్ట్ చేసింది. దాంట్లో 1100 టన్నులు వేస్తున్నారు. బర్న్ అయిపోతుంది. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాజమండ్రి, కాకినాడ మధ్య ఒకటి పెట్టమన్నారు. నెల్లూరు, తిరుపతి మధ్య ఒకటి పెట్టమన్నారు. రాయలసీమలో మరొక 2 పెట్టమన్నారు. మొత్తం 6 పెడితే ఈరోజు రాష్ట్రంలో రోజు వచ్చే 6700 టన్నులు. దాంట్లో 6000 టన్నులు ఈ 6 ప్రాజెక్టులలో పోయి బర్న్ అయిపోతుంది. కేవలం 700 మెట్రిక్ టన్నులు ఉంటుంది. అది ప్రాసెస్ చేసి బయటికి పంపిస్తాం. అంటే ఫ్యూచర్లో లెగసీ అనేది, చెత్త అనేది ఎక్కడా ఉండకూడదు. ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అవ్వాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ నేపథ్యంలో ముందుకు పోతుంది. నెల్లూరుదైతే సైట్ దొరికింది. టెండర్ కూడా పిలిచేసాం. కాకినాడ, రాజమండ్రి మధ్య కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా 2 కలెక్టర్లు మాట్లాడుకొని సైట్ ఇచ్చారు. ఇవాళ నేను యాక్చువల్గా విజిట్ చేశాను. అది బిట్వీన్ రాజమండ్రి అండ్ కాకినాడ. ఆ సైట్కి కూడా ఈ నెలాఖరు లోపల టెండర్లు పిలిచి ఆ ప్రాజెక్టు కూడా 1.5 year. ఆ ప్రాజెక్టులు 1.5 year పడుతుంది పూర్తి కావడానికి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్టు 350 నుంచి 450 కోట్లు ఖర్చు పెట్టాలి వాళ్ళు. అది కూడా చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మున్సిపల్ శాఖ 1వ తేదీ నుంచి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వెసులుబాటు ఏదైతే ఉందో దాంతో ప్రజలకు మంచి సేవలు ఇస్తామని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. దానికి మొత్తం 64,000 కోట్లతో యాక్చువల్గా టెండర్లు పిలవటం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయలేకపోయాము. ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాస్తే మీరు టెండర్లు పిలుచుకోండి, ప్రాసెస్ చేయండి, కానీ టెండర్లు అలాట్ చేయొద్దన్నారు. అందుకని ఎలక్షన్ కోడ్ 8వ తేదీ దాకా ఉన్నా వాళ్ళు 4వ తేదీ తీసేశారు. 4వ తేదీ తీయగానే 5వ తేదీ అన్నీ ఓపెన్ చేసేసాం కంప్లీట్గాను. అథారిటీ మీటింగు సోమవారం కానీ మంగళవారం కానీ ఉంటుంది. అథారిటీ మీటింగ్లో పెట్టి ఫైనల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి లెటర్స్ ఇచ్చి బహుశా 12వ తేదీ నుంచి 15వ తేదీ లోపల, ఈ నెల 12 నుంచి 15 మధ్యలో యాక్చువల్గా అమరావతి రాజధాని పనులన్నీ వేగవంతం అవుతాయి. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. అయితే దీని మీద ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎందుకు మాట్లాడతారో ఆయన తెలియదు.
2014-19లో అసెంబ్లీలో చాలా క్లియర్గా ఇక్కడ అమరావతిలో రాజధానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, 30,000 ఎకరాలు కావాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్కడ? అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వ్యక్తి ప్రభుత్వం మారిపోగానే 3 ముక్కలు ఆటాడాడు, 3 రాజధానులని. పని అదన్నా చేశా అంటే అదే చేయలే. ఆ రైతులతో అంటే 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఆట పట్టించాడు, కేసులు పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు. అది అయిపోయింది. ఈ ప్రభుత్వం రాగానే వెంటనే స్టార్ట్ చేయడానికి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటే ఆ లీగల్ ఇష్యూలన్నీ ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు 7.5 నెలలు పట్టింది. ఏదో రివర్స్ టెండరింగ్ అని, జ్యుడిషియల్ రివ్యూ అని పెట్టాడు. సెంట్రల్ అటువంటివన్నీ లేవు, ఈయన కొత్తగా పెట్టుకున్నాడు ఆయన సలాభం కోసం. అవన్నీ తీయాలంటే మళ్ళా అసెంబ్లీలో పెట్టి తీయాల్సి వచ్చింది, ఎందుకంటే అవన్నీ అసెంబ్లీలో పెట్టాడు. దానికి మాకు 7.5 నెలలు పట్టింది. అయిపోయింది, చక్కగా ఎస్టిమేషన్ వేసాం. 2014-19 ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్, ఏవి డిజైన్లో మార్పు చేయటంలా. అయితే మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రజల మీద భారం వేయమని, కానీ ఇప్పుడు భారం వేస్తున్నారు, 6,000 కోట్లు బడ్జెట్లో పెట్టారని స్టేట్మెంట్ ఇచ్చారు. బడ్జెట్లో పెట్టారండి, ఎందుకు పెట్టారు ఏందనేది తెలుసుకోవాలా. నువ్వు తెలుసుకొని మాట్లాడాలి, కానీ బడ్జెట్లో పెట్టారని కాదు. అక్కడ దాదాపు 4,000 ఎకరాల ల్యాండ్, నెట్ ల్యాండ్ ఉంది స్క్వేర్ యార్డ్స్లో. లేఅవుట్ వేయంగా దాదాపు 5,000 చిల్లర ఎకరాలు మిగిలింది. దాంట్లో 1000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఇస్తున్నాం. విట్ కావచ్చు, SRM కావచ్చు, అనేక మెడికల్ యూనివర్సిటీస్కి, అనేక హోటల్స్కి, నేషనల్ ఇంటర్నేషనల్ హోటల్స్కి, అనేక నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ కాలేజీకి ఇస్తున్నాం ఎకనామిక్ గ్రోత్ కోసంగా. మిగిలిన సుమారు 4,000 ఎకరాలని యాక్చువల్గా పక్కన పెట్టాం. ఈ రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, సివరేజీ, వాకింగ్ పాత్, అదేవిధంగా ఈ బిల్డింగ్స్, క్యాపిటల్ బిల్డింగ్స్, ఇవన్నీ పూర్తయితే ల్యాండ్ వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏదైతే హడ్కో లోన్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లోన్ కావచ్చు, ADB లోన్ తెచ్చామో దాన్ని తీర్చేస్తాం. అయితే వాళ్ళు ఇచ్చే డబ్బులు డైరెక్ట్గా మాకెవరు, CRDAకి. ఈ వరల్డ్ బ్యాంక్ అని వాళ్ళు ఇచ్చే డబ్బులు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో వేస్తారు, వాళ్ళు మాకు CRDAకి ఇస్తారు. దానికి 6,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. రాష్ట్ర ప్రజలు కట్టిన ఎటువంటి ట్యాక్సుల ద్వారా కాదు. ఈ 6,000 కోట్ల బడ్జెట్ పెట్టింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చే లోను ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఇస్తారు, అక్కడి నుంచి CRDAకి 6,000 ఇవ్వటం కోసంగా బడ్జెట్లో పెట్టారు. అంతేగాని ప్రజలు కట్టిన ట్యాక్స్లతో కాదని జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత వాళ్ళ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మీ స్ట్రాటజీ ఏందని విలేకరులు వాళ్ళు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మేము మాట్లాడుకొని చెప్తామని. ఏంది మాట్లాడుకొని చెప్పేది? వాళ్ళకేం అర్థం కావట్లా. వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజధాని గురించి అర్థం కావట్లా. ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పు చేసి వదిలేసిపోయావు, వీళ్ళేం కడతారులే రాజధాని అనుకున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు ఈ యొక్క 8 నెలల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన టెండర్లన్నీ కంప్లీట్ చేసి రేపు 12వ తేదీ నుంచి 15వ తేదీలో వచ్చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు అమరావతి రాజధాని ఒకటి అవుతుంది. ప్రతినిధి కూడా అడిగారండి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే, ఏదైతే పెనాల్టీస్ ఉండో ఎత్తేస్తున్నారు. లాస్ట్లో పెనాల్టీస్ ఎత్తేయంగానే ముందు కట్టినాడు కూడా నెక్స్ట్ ఇయర్ మనం ఎందుకులే కట్టం, లాస్ట్లో కట్టుకుంటాం అంటున్నారు. అది ఒక విష సర్కిల్ అయిపోయింది. అందువల్ల దాని మీద ఏం చేయాలనేది ప్రజాప్రతినిధితో మాట్లాడుతున్నాం. త్వరలో ఒక 1 వీక్ 10 days దాని మీద కూడా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. 2014-19లో టౌన్ ప్లానింగ్ కానీ, లేఅవుట్స్ కానీ సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది నేనే. ఆ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది నేనే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆన్లైన్ సిస్టంలో తీసుకురాలా. ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం. చాలా చక్కగా వర్క్ చేసింది. గత ప్రభుత్వం వాళ్ళకి పే చేయాల్సిన చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ కాదు, వాళ్ళకి 6 కోట్లు 4 కోట్లు మెయింటెనెన్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా.
వాళ్ళు ఏం చేశారంటే మ్యాన్ పవర్ని పెట్టక మ్యాన్ పవర్ని తగ్గించేసి దాన్ని మెయింటెనెన్స్ చేయక దాన్ని నిర్వహణ చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళతో దాదాపు నేను ఒక 20 మీటింగ్లు పెట్టాను. అందులో టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు టెక్నాలజీ కంటే ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఆ లేటెస్ట్ టెక్నాలజీతో చేయాలని చెప్పి వాళ్ళతో అనేక మీటింగ్లు పెట్టి చేశాను. బహుశా కొన్ని చేసేసారు మాడ్యూల్స్. మిగతా మాడ్యూల్స్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మే ఎండింగ్కి 100% ఇస్తామన్నారు. మే ఎండింగ్కి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ సాఫ్ట్వేర్ కూడా చేసిన సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుంది. చాలా ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో యాక్చువల్గా దాన్ని ఓవర్కమ్ చేయాలని యాక్చువల్గా ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. వీలైనంత వరకు మే లోపల వాటిని సాల్వ్ చేసి జూన్లో ఎలక్షన్ పెట్టాలని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ.